రాజకీయాల్లో సహజంగా నాయకులు తామేదన్నా ఒక కార్యక్రమానికి పూనుకోబోతున్నప్పుడు దానికి సంబంధించిన ఇండికేషన్స్ ఇస్తూ ఉంటారు. ముందుగా తమ అభిమానుల్ని, అనుచరుల్ని ప్రిపేర్ చేసే యోచనలో ఇలాంటి ఎత్తులు వేస్తూ ఉంటారు. తాజాగా కేవీపీ రామచంద్రరావు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ భేటీలు చూస్తుంటే తెర వెనక ఏదో జరుగుతుందా అనే అనుమానం ఎవరికైనా ఇట్టే కలుగుతుంది. చాలామంది తెలుసు, వైఎస్ఆర్ ఆత్మగా భావించే కేవీపీ రామచంద్రరావు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారు. అంతకుముందు వైఎస్ఆర్ జమానాలో ఆయన ఎంతంటే అంతన్నట్టుగా సాగింది. దాదాపుగా రాజశేఖర రెడ్డికి కేవీపీ రామచంద్రరావు మీద ఉన్న అభిమానం లేదంటే గురి ఏదైనా కావచ్చు, ఆయన మాటే చెల్లుబాటు అయ్యేది అనే అభిప్రాయం ఉంది. కెప్టెన్గా పిలిచే కేవీపీ రామచంద్రరావు చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. అలాంటి కేవీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపులో మాత్రం చేరలేదు. దాంతో జగన్మోహన్ రెడ్డికి కేవీపీ మధ్య చాలా దూరం ఉంటుంది అనే అభిప్రాయం బలపడింది. చాలా సందర్భాల్లో ఇద్దరు ఎవరి దారి వారిదే అన్నట్టుగా సాగారు. కానీ ఇటీవల కాలంలో మళ్ళీ ఇద్దరి మధ్య కొత్త బంధం చిగురిస్తుందా అనే అనుమానం కలగక మానదు. ఎందుకంటే ఇటీవల వీళ్ళిద్దరూ 2 సందర్భాల్లో కలిశారు. ఇది జగన్మోహన్ రెడ్డి సోదరుడు వైఎస్ సునీల్ రెడ్డి అంట జరిగినటువంటి వివాహ వేడుక చెన్నైలో జరిగింది. దానికోసం జగన్మోహన్ రెడ్డి అక్కడే 2 రోజుల పాటు ఉన్నారు. వివాహానికి సంబంధించి పెళ్లి పెద్దగా వ్యవహరించారు, చాలా బాధ్యతలు నిర్వహించారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ ఆయన రిసీవ్ చేసుకునేటువంటి పని చేశారు. చాలా మందితో చనువుగా వ్యవహరించారు. అందులో తమిళనాడు చెందినటువంటి ముఖ్యమంత్రి, టీవీకే పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న విజయ్, అన్నాడీఎంకే నేతలు, ఇలా అన్ని పార్టీల నేతలతోనూ ఆయన కలిశారు. అదే క్రమంలో కేవీపీ రామచంద్రరావుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కొంత ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకున్నారా అనేటంత రీతిలో కనిపించారు. ఇది చాలా సహజంగా చెప్పాల్సి ఉంటుంది. కానీ తాజాగా జగన్మోహన్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు మళ్ళీ కలిశారు. మొన్న చెన్నైలో కలిస్తే ఇప్పుడు బెంగళూరులో మళ్ళీ ఇద్దరు బహిరంగంగా కలిశారు. నిజానికి వాళ్ళిద్దరూ కలవడం పెద్ద విశేషమేం కాదు. ఏదైనా ఇద్దరు ఒకే వేడికి వెళ్ళినప్పుడు, ఒకే పెళ్లి మండపంలో తారసపడినప్పుడు ఎవరినైనా పలకరిస్తారో ఆ సందర్భంలో ఇలాంటివన్నీ బయటకు వస్తాయి. కానీ ఇవి ఫోటోలు తీసి బాహాటంగా వైఎస్ఆర్సీపీ తన సోషల్ మీడియా ఖాతాల్లో ప్రచురించే ప్రయత్నం చేయడం, వాటికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం, ఇదంతా చూస్తుంటే ఏదో జరగబోతుంది, ఇంకేదో జరుగుతుంది అనే అనుమానం ఖచ్చితంగా కలుగుతుంది. వీళ్ళిద్దరూ కలవడం కొత్త కాకపోవచ్చు. చిన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి కేవీపీ రామచంద్రరావు అంటే తెలుసు. కేవీపీ రామచంద్రరావుకి జగన్మోహన్ రెడ్డి పుట్టుక నుంచి ఆనుపాలన్నీ తెలుసు. అలాంటి వాళ్ళిద్దరూ ఎందుకు దూరం అయ్యారు అనే చర్చ కూడా చాలా కాలం సాగింది. అదంతా మర్చిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇరువురు ఒక్కటయ్యే అవకాశం ఉండొచ్చు అనే అభిప్రాయం బలపడుతోంది. జగన్మోహన్ రెడ్డి క్యాంపులో అప్పట్లో వైఎస్ఆర్కి కేవీపీ లాంటి ఒక బలమైన వ్యూహకర్త, వ్యవహార దక్షుడు కరువయ్యారు. ఇది చాలా ప్రస్ఫుటం. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి ఇలాంటి వాళ్ళంతా అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు వ్యవహరించే ప్రయత్నం చేశారు. కానీ ఆ స్థాయికి ఏ కోసానా చేరే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి క్యాంపులో మంచి వాగ్దాటి కలిగినటువంటి నాయకుడు, ఉండవల్లి లాంటి వివరణాత్మకంగా విషయాలు చెప్పగల సమర్థుడు, కేవీపీ రామచంద్రరావు లాంటి వ్యవహార దక్షుడు కరువయ్యారు అని చాలామంది వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా మదన పడుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో తమ అభిప్రాయాన్ని వెలుబుచ్చినటువంటి నేతలు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు మళ్ళీ జగన్ క్యాంపుకి చేరువయ్యే అవకాశం ఉంటే ఆ రీతిలో అప్పట్లో ఆయన పోషించినటువంటి కింగ్ మేకర్ రోల్ని ఇప్పుడు పోషించే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. కేవీపీ రామచంద్రరావు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏపీసీ చీఫ్గా ఉన్న షర్మిల వైఖరి ఎవరికి రుచించట్లేదు. చివరికి సొంత కుటుంబ సభ్యులే ఆమెను మొన్న చెన్నైలో జరిగిన వివాహ వేడుకకు దూరం పెట్టేశారు అనే ప్రచారం కూడా ఉంది. ఇలాంటి తరుణంలో కేవీపీ, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ చేతులు కలిపితే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు ఊతమివ్వచ్చు అనే చర్చ సాగుతోంది. కేవీపీ రామచంద్రరావు సొంత వియ్యంకుడు రఘురామకృష్ణరాజుతో జగన్మోహన్ రెడ్డికి ఉప్పు నిప్పు లాంటి చాలా పెద్ద కయ్యం మనం చూసాం. ఇద్దరు చాలా తీవ్రంగా వ్యవహారం సాగించినటువంటి ధోరణి కూడా చూసాం. అదంతా సాగుతున్నటువంటి నేపథ్యంలోనే కేవీపీ రామచంద్రరావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో చేతులు కలుపుతూ
జగన్మోహన్ రెడ్డి కేవీపీతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నటువంటి వ్యవహారాన్ని వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తూ దీని చుట్టూ చర్చ సాగించే ప్రయత్నం చేస్తున్నటువంటి ధోరణే ఆసక్తికరం, ఆశ్చర్యకరం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరదీసేటువంటి అవకాశం ఉందా అనే చర్చకి ఊతమిచ్చేటువంటి విషయం కూడా. ఎందుకంటే కేవీపీ కాంగ్రెస్ని వీడి వైఎస్ఆర్సీపీ వైపు వచ్చి జగన్మోహన్ రెడ్డి గూట్లో ముఖ్యమైనటువంటి భూమిక పోషించే అవకాశం ఎంత అన్నది ఒక ప్రశ్న అయితే, కేవీపీని నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించి తన శిబిరంలో ప్రధానమైనటువంటి పాత్ర కట్టబెట్టేదానికి సిద్ధపడేదంతా, ఇవన్నీ కూడా ప్రశ్నలు. ఏది అట్లా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి, కేవీపీ రామచంద్రరావు మొన్న చెన్నైలో, ఈరోజు బెంగళూరులో ఏపీఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం ఇంట పెళ్లి జరిగింది. ఆ వివాహ వేడుక బెంగళూరులో జరిగితే అక్కడ మళ్ళీ ఇద్దరు కలిశారు. శివరామ సుబ్రహ్మణ్యం కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. ఆ వేడుకకి కేవీపీ రామచంద్రరావు అటెండ్ అయ్యారు. అక్కడ వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఆయనతో కలిశారు. ఆ కలిసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇదంతా వ్యూహాత్మకంగా సాగుతున్నటువంటి వ్యవహారంగా మళ్ళీ వాళ్ళిద్దరూ చేతులు కలిపేదానికి అవకాశం ఉందనే సంకేతంగా చాలామంది అంచనా వేస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో. ఇంకా 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆలోగా చాలా మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుందన్న అంచనా ఉంది. మరి ఈ వ్యవహారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేవీపీ ఈ సంబంధం ఎంత బలపడుతుంది, ఆ బంధం బలపడితే ఎలాంటి మార్పులకి ఆస్కారం ఇస్తుంది, ఎక్కడి వరకు వెళుతుంది చూద్దాం.